నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ చేసిన తప్పిదాలు కోకొల్లలుగా బయటపడ్డాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ జరిపిన పరిశీలనలో కాళేశ్వరం ప్రాజెక్టులో లొసుగులు, లోపాలు, నిర్లక్ష్యం అడుగడుగునా వెలుగు చూశాయి. మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లను ఇప్పటికిప్పుడు వాడితే జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ అని ఆ బృందం తన పరిశీలనలో వెల్లడించింది. డిజైన్, నిర్మాణం, ఆపరేషన్ లోపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తనిఖీ నిర్వహించిన అధికారి ఒకరు చెప్పారు. టెండర్ల ప్రక్రియ నుంచి మొదలుకొని నిర్మాణం వరకు అంతా తానే వ్యవహరించిన కేసీఆర్ మొత్తం నష్టానికి బాధ్యుడిగా కూడా గుర్తించినట్లు తెలిసింది. అప్పటి సీఎం కేసీఆర్ ఈఎన్సీ మురళీధర్ రావు ఆదేశాలను తాము పాటించామని, కొన్ని సందర్భాల్లో తమ మాటను ఖాతరు చేయలేదని కేంద్ర బృందానికి అధికారులు తమ బాధ చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బృందం తమ పరిశీలనలో తేలిన అంశాలపై త్వరలోనే నివేదిక ఇవ్వనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, పొరపాట్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నిశిత పరిశీలన, విస్తృత తనిఖీలు నిర్వహించారు. 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన బృందం మొదట హైదరాబాద్లో అధికారులతో సమావేశం నిర్వహించి డాక్యుమెంట్లు, డిజైన్లు, వాటిని ఆమోదించడానికి జరిగిన తతంగాన్ని పరిశీలించారు. తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిశితంగా పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి అసలు కారణం ఏమిటి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పరిస్థితి ఏమిటనే విషయంపై ఆరా తీశారు. స్వయంగా అనేక లోపాలను గుర్తించారు. ముఖ్యంగా బ్యారేజీలలో సీపేజీలు, బుంగలు, లీకేజీలు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్లో లోపాలు గుర్తించారు. బ్యారేజీ లోడ్ను, వాటర్ ప్రెషర్ను తట్టుకునే విధంగా నీటి లోపల ఉండే కాంక్రీట్ కట్టడాల నిర్మాణం జరగలేదని స్పష్టమైంది. ఇసుక మీద నీటి మధ్యలో కట్టే బ్యారేజీ నిర్మాణాన్ని అనేక దశల్లో పరిశీలించాలని, వివిధ వాటర్ ప్రెషర్ల దగ్గర అవి ఎంత సమర్థంగా ఉన్నాయో 1కి 10 సార్లు చూసుకోవాల్సి ఉంటుందని, కానీ కాళేశ్వరం విషయంలో అలా జరగలేదని అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ బ్యారేజీలను నింపితే మొత్తం బ్యారేజీలు కూలిపోయే ప్రమాదముందని తేలినట్టు సమాచారం. కేంద్ర జల సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం 3 బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. గత ఏడాది నవంబర్లో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగినప్పుడు కూడా ఎన్డీఎస్ఏ అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. అప్పుడు వారిచ్చిన ప్రాథమిక నివేదికలో కూడా అనేక లోపాలను ఎత్తిచూపారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వాడవద్దని చెప్పి వెళ్లిపోయారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మళ్లీ ఈ బృందం పర్యటన సాగింది. మేడిగడ్డ వద్ద కాపర్ డ్యాం కట్టి నీటిని వినియోగించుకోవాలని ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం పర్యటన సందర్భంగా డిమాండ్ చేసింది. చిన్న రిపేర్లు కూడా చేయలేరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను వాడడం వల్ల అపార నష్టం జరుగుతుందని, మొత్తం బ్యారేజీ కొట్టుకుపోయే ప్రమాదముందని ఎన్డీఎస్ఏ అథారిటీ నవంబర్లో చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేసింది. మళ్లీ ఎన్డీఎస్ఏ అధికారులు వచ్చి ఏ విషయమూ తేల్చే వరకు తాము ఏ నిర్ణయం తీసుకోబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ బృందం పర్యటనలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్డీఎస్ఏ బృందం తాజాగా జరిపిన పరిశీలనలో కూడా బ్యారేజీలో లోపాలు గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికిప్పుడు ప్రాజెక్టుకు ఉపయోగించడం మాత్రం కష్టమే అని అధికారులు అంటున్నారు. చిన్న రిపేర్లతో అయ్యే పని కాదని, కాపర్ డ్యాం కట్టి నీటిని వాడుకోవడం సాధ్యం కాదని కేంద్ర బృందం అభిప్రాయపడినట్టు తెలిసింది. తాము పరిశీలించిన అన్ని అంశాలను త్వరలోనే నివేదిక రూపంలో ఇస్తామని చెప్పారు. డిజైనింగ్, ప్లానింగ్, ఆపరేషన్, క్వాలిటీ విషయాల్లో ఎందుకు తప్పులు దొర్లాయని కేంద్ర బృందం అడిగితే రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు నీళ్లు నమిలినట్లు సమాచారం. ఇంజనీర్లు అయి ఉండి ఈ మాత్రం చూసుకోరా అని కూడా కేంద్ర అధికారులు ప్రశ్నించారట. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఈఎన్సీ మురళీధర్ రావు స్వయంగా ఆదేశాలు జారీ చేసేవారని, వారు చెప్పిన మాటే ఫైనల్ అన్నట్లుగా ఐఏఎస్ అధికారులు కూడా పనిచేశారని అధికారులు వారికి సమాధానం చెప్పినట్టు తెలిసింది. తాము నిమిత్త మాత్రులమని, కొన్నిసార్లు తాము ఏమి చెప్పినా కూడా వినిపించుకోలేదని ఇంజనీరింగ్ అధికారులు కేంద్ర బృందానికి చెప్పుకున్నట్లు సమాచారం. మొత్తం డిజైనింగ్, ప్లానింగ్ అంతా కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారని కేంద్ర బృందం నిర్ధారించుకుంది. దీంతో ఈ తప్పిదాలకు అసలు కారణం కేసీఆర్ అని తేలినట్లు కేంద్ర బృందం అధికారులు చెప్పారు. మొత్తంగా ఏ లోపాలు ఈ దుస్థితికి కారణం, దీనికి ఎవరు బాధ్యులు అనే విషయంపై వారు సమర్పించే నివేదికలో స్పష్టంగా పేర్కొంటారట. అయితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమని, నిరర్ధక ప్రాజెక్టు అనే విమర్శలపై కేంద్ర బృందం స్పందించలేదు. అవి తమ పరిధిలోని అంశాలు కాదని వారు చెప్పారు. టెండర్లు ఎలా ఫైనల్ చేశారు,
అసలు ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు లాంటి విషయాలతో తమకు సంబంధం లేదని, కేవలం డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అంశాలపైనే తాము పరిశీలన చేశామని చెప్పారు. దీంతో మొత్తం కాళేశ్వరం అవినీతిపై మరో కేంద్ర దర్యాప్తు బృందం పరిశీలన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్ర బృందం జరిపిన పరిశీలనలో మాత్రం అన్నింటికీ కేసీఆరే సూత్రధారి అని మాత్రం తేలినట్టు సమాచారం. నివేదిక కూడా అదే కోణంలో ఉంటుందని తెలిసింది.